కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి మే ఫస్ట్ నుంచి బ్రహ్మాండంగా ఉంది కదండీ! అంటే నాకు బాలేదు అని అనుకోకండి. అంటే మీ జాతక ప్రకారం బాగుండకపోవచ్చేమో కానీ, గోచార రీత్యా కర్కాటక రాశి వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులున్నాయి. కానీ ఖచ్చితంగా వాళ్ళకి సక్సెస్ రేట్ ఉంటుందండి. ఎప్పుడు ఆనందంగా, సంతోషంగా, విచారం లేకుండా ప్రతి పనిలోనూ ముందంజతో ఉంటూ, రాజకీయాల్లో కూడా గెలుస్తూ మీరు ముందంజలో ఉంటారు. అంటే రాజకీయాల్లో గెలవడం అంటే మీరు ఎలక్షన్స్‌లో ఉంటే మీ జాతక ప్రకారం ఎలా ఉంటుందో నాకు తెలీదు కానీ గోచార ప్రకారం రాజకీయ రంగంలో కూడా మీరు విజయం సాధిస్తారు. సరే ద్వితీయ భావాన్ని శని చూస్తాడండి. అంటే బంధువుల విషయంలోనూ, లేకపోతే మీ కుటుంబ సమస్యల మీ కుటుంబాల విషయంలోనూ మంచి మంచి చిన్న చిన్న తగాదాలు వస్తాయి. ఉన్న ప్లేస్ నుంచి బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీకు అనుకున్న డబ్బులు సమయానికి రాలేకపోవచ్చు, రావు. కానీ మీ తోబుట్టువులకి, చెల్లెళ్ళకి చాలా బాగుంటుందండి. ప్రయాణాలు చేస్తారు, వాహనాలు కొనుక్కుంటారు, గొలుసులు అంటే బంగారం వస్తువులు అంటారు సరే, అవి కొనుక్కోవడానికి అవకాశం ఉంది. మీకు ఏంటంటే ధైర్యం ఎక్కువ అండి. ధైర్యము, భరోసా ఎక్కువ. పైగా 19వ తారీఖున శుభవార్త వింటారు మీరు. శుభవార్త వినడానికి అవకాశం ఉంది. 4th హౌస్ లార్డ్ మీకు మంచివాడు కాదు కదా, 11వ భావంలో ఉన్నాడు. శుక్రుడు మంచివాడు కాదు, పాపి అవుతాడు, మ్యాలఫిక్ అవుతాడు అండి, బాధ కూడా అవుతాడు 4th హౌస్ లార్డ్. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే శుక్రుడు మీకు బాధ కలిగేట్ చేస్తుంటాడు. అరే మనం బ్రహ్మాండంగా చదివాము, మార్కులు తక్కువ వచ్చేయంటబ్బా అని అనుకోవడము, అయితే మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి బాగుండకపోవడము, సంగీతంలో బ్రహ్మాండంగా సాధన చేస్తారు బాగా. కానీ అనుకున్నంత రీతిలో మీరు వెనక్కి పడిపోతూ ఉంటారు చాలామంది. అది మీకు అంటే అదృష్టం అనేది తోడు లేకుండా ఉండడానికి అవకాశాలు ఉండదు, అలా ఉంటుందన్నమాట. భయపడకండి, మంచి టైం ఉంది. పంచమస్థానంలో కూడా మీ రాష్ట్రాధిపతి పంచమస్థానంలో 23, 24 తారీఖులో ఉన్నాడండి. అంత మంచిది కాదు. రాష్ట్రాధిపతి నీచ స్థితిలో ఉండకూడదు కదా, కానీ గురుదృష్టి ఉంది, అక్కడ అదృష్టం. ఆ నీచత్వాన్ని పోగొట్టి గజకేశ్వర యోగాన్ని ఇచ్చాడండి ఆయన. పైగా 3 గ్రహాలు కూడా చూస్తున్నాయి. పౌర్ణమి జరుగుతుంది, పౌర్ణమి పూట ఆయన ఉన్నాడు. కాబట్టి ఏం చేస్తాడు ఏంటంటే ప్రేమగా ఉంటారు, ధనాదాయం పెరుగుతుంది, ఫైనాన్షియల్ స్టేటస్ బ్రహ్మాండంగా పెరుగుతుంది, బంధువులంటే ఇష్టం మీకు. ఎంత బాగుందండి. మంచి డ్రెస్సులు కొనుక్కుంటారు, అద్భుతం. పైగా స్పెక్యులేషన్లు బాగా రాణిస్తారు, మంత్రి పదవి వస్తుంది, మంత్ర సిద్ధి కలుగుతుంది. గాయత్రి మంత్రం బ్రహ్మాండంగా చేయండి. అలాగే వాసుదేవ, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, శ్రీకృష్ణుడిని కొలవండి, బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. పంచమస్థానం గురుడు కదా, పంచమ బ్రహ్మాండంగా ఉంది కదండి. అందుకే పైగా మగ సంతానం ఇవ్వడానికి, ఆడ సంతానం ఇవ్వడానికి కూడా మంచి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. ఖచ్చితంగా మన సంతానం యోగం ఉంది. అంతేకాదు స్పెక్యులేషన్, స్టాక్ అండ్ షేర్స్లో కూడా మీరు బాగా విజయం సాధిస్తారంటే సందేహం లేదు. 7వ స్థానానికి గురుదృష్టి, భార్య భర్తల అన్యోన్యం బ్రహ్మాండంగా ఉంటుందండి. మీకు వ్యాపారాభివృద్ధి కూడా కలుగుతుంది. ఇంకా చెప్పాలంటే మీరు విహారయాత్రలు చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువ. కానీ 8వ స్థానంలో శని దోషం బాగా ఉంది. అన్ని యోగాలు ఉన్నా సరే శనీశ్వరుణ్ణి మీరు అగౌరవపరచకండి, వదిలేయకండి, ఆయన్ని పూజించాలి. ఎన్ని యోగాలు ఉన్నా సరే శనీశ్వరుని పూజించడం వలన యోగాలన్నీ మంచి యోగాలు ఉంటాయి. శనీశ్వరుడు మీకు అష్టమంలో ఉన్నాడు కాబట్టి నేను చాలాసార్లు చెప్పాను, ఇంకోసారి చెప్తున్నానంటే ఆంజనేయం పూజ చేయండి. ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః మంత్రాన్ని, మూలమంత్రాన్ని, లేదా గాయత్రి మంత్రం 108 సార్లు చేసిన వాళ్ళకి, పూజ్యులని గురువుగారిని పూజించడం వలన, అలాగే పెద్దవాళ్ళకి అంటే పెద్దవాళ్ళకంటే ఏజ్లో పెద్దవాళ్ళకి సహాయ సహకారాలు చేయడం వలన, అంటే కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి సహాయ సహకారాలు చేయడం వలన మంచి యోగం కలుగుతుంది. తల్లిదండ్రులను మర్చిపోకూడదు. ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు అంటే వాళ్ళ యొక్క దీవెనలు ఉండాలి. ఖచ్చితంగా మంచి ప్రభావం బాగుంటుంది. దశమంలో కుజరాహువులు, మీకు భాగ్యస్థానంలో కుజరాహువులు ఉండడం వల్ల ఏమవుతుందంటే స్పోర్ట్స్ బాగా రాణిస్తుందండి. మీకు స్పోర్ట్స్లో బాగా రాణిస్తారు, స్పోర్ట్స్లో బాగా డెవలప్ అవుతారు. భాగ్యస్థానంలో కుజరాహులు ఉన్నారంటే మీ అక్కయ్య గారికి, చెల్లెళ్ళకి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ బాగా పెంచుకుంటారు. ఇంకా చెప్పండి కుజరాహుల కాంబినేషన్ వల్ల కంప్యూటర్స్ ఫీల్డ్, కంప్యూటర్స్లోను, కంప్యూటర్ హార్డ్వేర్ అంటారు సరే వాటిలోనూ, సినిమా రంగంలోనూ, రాహు కారకత్వాలు ఫ్లైట్స్లోనూ తిరుగుతారు. మీరు గంగాస్నానం చేస్తారు. మీకు రియల్ ఎస్టేట్ రంగం ఉందనుకోండి, భూములు బాగా సక్సెస్ అవుతారుండే. భూముల విషయంలో మాత్రం బాగా రేట్ వస్తుంది, మంచి సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఎందుకని భాగ్యంలో కుజుడే. భాగ్యంలో కుజుడు మంచివాడా కాదు కదా, మంచివాడు కాదైనా కూడా రాహు కుజుడు యొక్క ఫలితాలు కూడా ఇచ్చేస్తాడు. బ్రహ్మాండంగా ఉంటుంది, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. దశమానం ఉండే, దశమంలో బుధుడు 12th హౌస్ లార్డ్, మంచివాడు కాదు కదా, బిజినెస్ కారకత్వాల్లో ఉద్యోగాల్లో మీరు ఉంటారు. అలాగే శని దృష్టి కూడా ఉంది కాబట్టి ఉద్యోగ సమస్యలు కూడా వస్తాయండి. మీకు ఉద్యోగంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది. మీకు దగ్గరకు వచ్చిన ఉద్యోగాలు ఆగిపోతూ ఉంటాయి. భయపడకండి. అదేం చేయాలి, విష్ణు సహస్రనామం కానీ, అంటే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు కానీ, లేకపోతే సత్యనారాయణ స్వామి కానీ కొలవడం కానీ, అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకోవడం కానీ,
ఖచ్చితంగా మీకు బుధుడు వలన వచ్చే ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. బుధుడు అంటే సత్యుడే కదండి, సత్యవంతుడే కదా, సత్యనారాయణ స్వామి కదండి, విష్ణువే కదా, విష్ణు ఆరాధన. అయితే ఆ విష్ణుమూర్తికి తులసిమాల బ్రహ్మాండంగా ఉంటుంది కదా, విజయం సాధిస్తారు. దశమం ఇంకా లాభస్థానంలో అండి, అద్భుతం. సెకండ్ హౌస్ లార్డ్ లాభంలో ఉన్నాడు. అలాగే మీకు నైన్త్ హౌస్ లార్డ్ లాభంలో ఉన్నాడు. అంటే మీరు చేస్తున్న వ్యాపారాలండి అద్భుతంగా ఉంటాయండి. వస్త్ర వ్యాపారము, గోల్డ్, సిమెంటు, ఫార్మా రంగం, ఆ తర్వాత ఫుడ్ బిజినెస్లు, స్టేషనరీ, అలాగే మీ బంగార బిజినెస్లు, ఇవన్నీ అంటే నాకు తెలిసి చెప్తానండి. డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఉండవు. డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, లాయర్స్కి విశేషమైన సంపదలు కలుగుతాయి. గురు రవిలు కాంబినేషన్ ఉంటే ఆడిటర్స్గా చాలామంది అవుతారు, బ్రహ్మాండంగా ఉంటారు. రవి గురులు ఆడిటర్స్గా మంచి పేరు ప్రఖ్యాతులు, చార్ట్ అకౌంట్స్, కాస్ట్ అకౌంట్స్, ఇలా మీకు బాగా ఉందండి. లాభస్థానం చాలా బాగుంది. కాబట్టి మీరు ఎక్కువగా పూజించవలసిన దేవుడు శ్రీమన్నారాయణుడు. ఎంత పూజిస్తే అంత అద్భుతం ఫలితాలు ఉంటాయి. ఇంకోటి అంటే మీకు బాధ కూడా ఇయ్యాడండి. శుక్రుడు 11వ భావంలో ఉన్నాడు. జాగ్రత్తగా ఉండాలంటే బాధ పెట్టి మీకు యోగాలు ఇస్తాడు. సపోజ్ మీరు ఎలక్షన్స్లో ఈజీగా గెలవరు. ఎలక్షన్స్ కానీ, అయితే మీ కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ, అయితే పోటీ పరీక్షల్లో కానీ, ఎక్కడున్నా సరే బాధకుడు శుక్రుడు మీకు 20 తారీఖునే వస్తున్నాడు. మీకు 20 తారీఖున ఉంటాడు మీ వృషభ రాశిలో. బాధకుడు అయ్యాడు. బాధకుడు అంటే కొద్దిగా బాధ పెట్టి మీకు బాధ అంటే అవన్నీ రిజల్ట్స్ ఇస్తాడు. పక్కన గురుడు ఉన్న సంగతి మర్చిపోకూడదు. ఎంత బాధకుడైనా సరే గురు ప్రభావం ఉంది కాబట్టి సక్సెస్ ఉంటుంది. ఏం భయపడాల్సిన అవసరం లేదండి. అన్ని రంగాల్లోనూ మీరు విజయం సాధిస్తారు. ఏం భయపడకుండా గాయత్రి మంత్రం చేసుకోండి, అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు.